వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము అన్నతమ్ముల కథ చెప్పుకుంటూ ఉన్నాము. పిల్లలిద్దరిని నీటిలో తోసేశారు. ఎప్పటికో మెలకు వచ్చింది మిత్రుడికి. మత్తుపోయి చూస్తే చుట్టూతా అంతా నీరే. కళ్యాణి నిద్రలేపాడు. ఇద్దరు ఉన్నారు. వాళ్ళ పెద్ద చెక్క దాని మీద పడుకున్నారే, నీటిలో వెళ్ళిపోతుంది ఏట్లో. అది పడి చూస్తే చుట్టూతో ఏడవటం మొదలుపెట్టింది. నువ్వు ఏడవద్దు, మనం మునిగిపోలేదు, కొంచెం జాగ్రత్తగా ఏదో ఒక ఒడ్డుకు చేరదాం, ఏడవకుండా ఉండని. ఏం చేశాడు, అటు ఇటు మెల్లిగా చూసి ఏవో చెట్ల కొమ్మలు అవి ఇవి వస్తుంటే ఏదో చెట్టు పుచ్చుకుని అలాగా పట్టుకున్నాడు. ఇది పడవ, చెక్క పడవలాగా వెళ్ళిపోవటం మానేసి ఆ చెట్టు ఉన్న వైపుకి కాస్త గట్టుకు ఆనుకుంది. కానుకుంటే వాడు కొంచెం మరి సమర్థుడిగా అయ్యాడు. గుర్రాల దగ్గర పనులు అవి వచ్చినాయి కదా. ఏం చేశాడు, అట అలాగా దాని వైపుకి తోసుకుంటూ పోయి ఒడ్డు వైపుకి అక్కడ తందిగా కళ్యాణిని దింపాడు. ఇద్దరు కలిసి నడవటం మొదలుపెట్టారు. ఎప్పుడో ఉన్నారు వాళ్ళు, అప్పుడెప్పుడో తిని పడుకున్నారు, దాని మీద ఆకళ్ళు వేస్తున్నాయి. నడవటం మొదలెట్టారు. ఎక్కడ పెట్టా పురుగు ఏమీ లేదు, అదంతా నిరాబాగా ఉంది. ఒక ఖాళీ ప్రదేశం, పిట్ట పురుగు సంచారం లేదు. పిల్లలు భయపడాలి, ఒకడే ఉంటే మరీ భయము. ఇద్దరు ఉన్నారుగా, ఇద్దరు నడవటం మొదలుపెట్టారు. వెళ్ళగా 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 వాళ్ళకు ఒక గుడిసె లాంటిది కనపడింది. అయ్యి బాబాయ్, ఎవరో మనుషులు ఉన్నారు ఇందులో అని పద అని ఆ గుడిసెలోకి వెళ్ళారు. గుడిసెలోకి వెళ్తే ఒక ముక్కాలి పీట మీద ఒక ముసలమ్మ కూర్చుని ఉంది. పరమ ముసిలిగా ఉంది, వింతగా ఉంది చూడ్డానికి. అది కూర్చున్న పోస్టర్ కూడా తమాషాగానే ఉంది. అయితే వీడు లోపలికి వెళ్ళాడు. అవ్వా, ఎవరు నువ్వు, ఇక్కడ ఎవరు లేరేంటి, నువ్వు ఒకదానివే ఉన్నావేమిటని అడిగితే, ఎవర్రా నాయన, మీకేం కావాలండి, ఆకలిస్తుందవ్వా, తినటానికి ఏమైనా ఉన్నాయా అని అడిగాడు మిత్రుడు. అడిగితే వీడు చాలా కాలం 7-8 ఏళ్ల వయసు దాకా అక్కడ ఉన్నాడు, ఆటవిక ప్రదేశంలో, చెంచుగూడెల్లో. వాడికి తెలుసు పెద్దవాళ్ళతో మాట్లాడటం, అది రాకుమార్తెకి రాదు. కానీ ఆ మూల గిన్నెల్లో ఏవో ఉన్నాయి, తినండి అంతే. ఇద్దరు ఆ మూలకి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఏమైంది, ఆ గిన్నెల దగ్గర వంగేసరికి ఠాప్పమని పైనుంచి ఒక పెద్ద కత్తి పడింది వీళ్ళ వెనకాల. ఎంత పెద్ద కత్తో పడేసరికల్లా హడిలిపోయారు. వెనక్కి తిరిగి చూస్తే ఇంత బారు కత్తి. అది ఎట్టా ఉంది, దానికి ఒక తాడు కట్టింది, పైనుంచి వేళ్లాడుతోంది అనమాట. వీడు పోయి ముసలిదాని వైపు చూస్తే ముసలిదంది, మామండి, నయం బాగానే తప్పించుకున్నారా, లేకపోతే మీ ఇద్దరు నెత్తి మీద పడి తలకాయలు పగిలి చచ్చేవాళ్ళని అనేసరికి మిత్రుడు అడిగాడు, అదేంటి అంత కత్తిని అట్లా ఎట్లా వేళ్లాడగట్టే బాబా నువ్వు అని అడిగితే, నేను వేళ్లాడగట్టలేదురా, అది అక్కడే ఉంది అంతే, దాన్ని వదిలేయండి, తినండి ఏదైనా అంతే. ఇద్దరు కలిసి ఆ గిన్నెల్లో చూస్తే ఏవో ఇంత అంత ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇద్దరు కూర్చొని శుభ్రంగా తినేశారు మొత్తం. గిన్నెలన్నీ ఊడ్చు తిన్నాక అప్పుడు అనిపించింది, అయ్యో ఈ ముసలి మామకి తిండి లేకుండా చేసామే అని. మిత్రుడు అన్నాడు, అవ్వా క్షమించు, నీకోసం ఏం మిగల్చలేదు, అంతా తినేసాం, నీకేమన్నా తెచ్చిపెట్టమన్నావా అంటే అన్న ముసలమ్మంది, ఒరే నాకు పెద్ద పని చేయాలిరా, చాలా పెద్ద పని చేయాలి మీరు, కానీ మీరేమో చిన్నపిల్లలు అయిపోయారు. 13 ఏళ్ల వాళ్లే కదా, 12-13 వయసు అంతే. ఇంత చిన్నపిల్లలు మీరేం చేస్తారు, నాకు కావలసిన పని మీరు చేయలేరు అన్నది. అనేసరికల్లా కుర్రాడు అన్నాడు, మిత్రుడు ఎందుకు చేయలేమవ్వా, నువ్వు చెప్పు, నీకేం కావాలో, ఏం కావాలో చెప్పు అంటే, ఆ కత్తి ఉందే, ఆ కత్తి పెట్టి నన్ను చంపేయాలరా అనగానే హడిలిపోయాడు. ఏమిటది, అలాంటి పని నేనెందుకు చేస్తాను, నేనెందుకు చేస్తా, నీకేమన్నా తిండి కావాలంటే వెతికి పట్టుకొస్తా నేను అంటే, ఇక్కడ ఏమీ దొరకదురా నాయన, ఈ పీటకు అతుక్కుపోయి కొన్ని ఏళ్ళగా ఉన్నాను, 100 సంవత్సరాలుగా ఈ పీటకు అతుక్కుపోయి ఉన్నాను నేను. అయ్యో, నువ్వు నా మెడ నరికితే కానీ ఈ పీట నన్ను వదలదు, ఇక్కడే ఉన్నా, అందుకే ఆహారం లేకే నేను ఇట్లా అయిపోయా. ఎవరు వస్తారా అని చూస్తున్నా, ఎవరు రాలా, మీ ఇద్దరు వచ్చారు, మీరేమో చిన్నపిల్లలు అయిపోయారు. మెడ నరికి నన్ను నరికేసావంటే ఈ పీట నుంచి విముక్తి వచ్చి నాకు ముక్తి వస్తుంది. ఇక్కడ ఒక పెద్ద మహానగరం వస్తుంది, ఆ నగరానికి రాజు నువ్వే అవుతావు, మీరే రాజు అవుతారు, నన్ను నరికేయండి అనేసరికలు నా వల్ల కాదు అన్నాడు. కానీ బతిమలాడుతోంది ముసలిది. అన్నం తిన్నారు, ఏం చేయాలో అర్థం కాల. సరే కాసేపు ఆలోచించి ఆ కత్తి లేవదీస్తే బట్టి లేవటల్లా అది అంత బరువుగా ఉంది. కళ్యాణ్ని సహాయం చేస్తే లేవదీయగలను అన్నాడు. సరే మీ ఇద్దరు కలిసి నన్ను చంపేయండి అంతే. పిల్ల ఒప్పుకోలే, ఏడ్చి మొత్తుకుంది. చిచ్చి అట్లా ఎట్లా చేస్తాం, ముసలి అమ్మని ఎవరైనా చంపుతారా, నేను చంపనని. మిత్రుడు బతిమలాడాడు, ఏదో శాపం అంటుంది, పద మన ఇద్దరం కత్తి పట్టుకుని లేవదీసి మెడ నరికేద్దామన్నాడు. గంట సేపు తర్జన్ భర్జన్ పడి మొత్తానికి కత్తి ఇడుచుకొచ్చారు ఇద్దరు కలిసి.
ఆ కత్తిని పుచ్చుకొని లేవదీసి కళ్యాణి కూడా పట్టుకుంది. ఇద్దరు కలిసి కత్తిని లేవదీశారు. మా అమ్మ చెప్పింది, ఒక్క వేటితో మెడ తగ్గిపోవాలిరా, తర్వాత మీరే రాజు మీరే రాణి అన్నది. రాజు అవునో కాదో అన్నం పెట్టింది, ఈవిడ చేసేయాలి. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. సరే ఇద్దరు కలిసి కత్తి లేవదీశారు. మిత్రుడు ముసలమ్మ మీదకి ఆ కత్తిని విసిరిన సమయానికి కళ్యాణి కళ్ళు మూసేసుకుంది. అది ఎంత పిల్ల, చావును చూడగలరా ఆ వయసు పిల్లలు? కళ్ళు మూసుకునేసరికల్లా ఈ కత్తికి ఒక్క వేటుక కత్తి మహాపదునుగా ఉంది. ముసలమ్మ మెడ ఎగిరి అవతల పడి సరికి పెద్ద పెద్ద చప్పుళ్ళు అయినాయి. ఏమిటో సడన్గా ఈ పీట కతుక్కునున్న ముసలమ్మ మాయమైపోయింది. తల లేదు, ముసలిది లేదు, గుడిసె ఎగిరిపోయింది. చూస్తే బోళ్ళని రథాలు గుర్రాలు, ఏమిటో ఏదో పెద్ద భూకంపం వచ్చినట్టు వచ్చింది. మొత్తం ఊరంతా మనుషులు వచ్చేసారు. అప్పటిదాకా వీళ్ళు అంతకుముందు నడిచొచ్చారు, పిట్ట పురుగు లేదు అక్కడ. అవును. మా మహారాజుకి జై మహారాజుకి జై అని కేకలు వినపడుతున్నాయి. ఓ 2 పెద్ద పెద్ద రథాలు వచ్చినాయి. ఒక 100 మంది మనుషులు వచ్చారు దాని వెనకాల పడి. పరిగెత్తుకుంటూ ఈ గుడిసె దగ్గరికి వచ్చారు. గుడిసె పైకెప్పి ఎగిరిపోయింది కదా, ఆ గుడిసె లోపలికి వచ్చి ఈ అమ్మాయిని అబ్బాయిని, ఈ కళ్యాణిని మిత్రుడిని ఇద్దరిని చెరుకో భుజాల మీద ఎక్కించుకుని రాజుగారికి జై 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 అంటూ తీసుకుపోయి రథాలు ఎక్కించారు. వీళ్ళిద్దరూ నిర్ఘాంతపోయి చూస్తుండగానే ఇద్దరిని తీసుకుపోయారు. శుభ్రంగా స్నానాలు చేయించారు, బొళ్ళ నగలతో అలంకారం చేశారు, శుభ్రంగా తిండి పెట్టారు. మంది మార్బలం అంతా వెంబడి పెట్టుకుని సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళి ఈ పిల్లాన్ని ఇద్దరిని సింహాసనం ఎక్కించి 2 ఇవి పెట్టేశారు నెత్తి మీద కిరీటాలు. రాజుగారికి జై అన్నారు, రాణిగారికి జై. నిర్ఘాంతపోయాడు మిత్రుడు. ఎలాగ ఏమిటి ఇది అని అడిగితే, ఒక శాపం వల్ల 100 సంవత్సరాలుగా ఇది మరుగున పడిపోయింది ఈ నగరం. ఆ ముసలమ్మే దీన్ని శాప విమోచనం. ఎవరు ఆ కత్తితో ముసలమ్మని సంహరిస్తారో వాళ్లే రాజు. 100 ఏళ్ల తర్వాత ఈ నగరం బయటపడింది. మీరే ఇంకా రాజు అంటే వీళ్ళిద్దరూ కలిసి చక్కగా రాజ్యం చేశారు. 5 సంవత్సరాలు గడిచి 5 ఏళ్ళు అయ్యేసరికి ఇద్దరు 18 ఏళ్ళ వాళ్ళు అయ్యారు. ఒకే వయసు వాళ్ళు కదా. సరే అక్కడున్న దాదులు వాళ్ళ సహాయంతో మంత్రుల సహాయంతో రాజ్యం చక్కగా చేసి ఈ సంవత్సరం పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ప్రజలు కూడా ఒప్పుకున్నారు. ఇద్దరు చిన్న పిల్లాడుగా వచ్చారు, పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఇంకా ఈ పెళ్లి చేసుకుందామంటే కళ్యాణి అడిగింది, మా అమ్మ నాన్న అక్కయ్యలు అందరినీ మిస్ అవుతున్నాను. ఈ పెళ్లికైనా ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం, ఇంత పెద్దవాళ్ళం అయిపోయాం. మా అమ్మ నాన్నని చూడాలనుంది, పెళ్లికైనా వాళ్ళని కబురు చేయంటే మిత్రుడు ఒప్పుకోలే. ఈ రహస్యం బయటపడుతుందనే కదా మా అన్నయ్యలు నన్ను చంపడానికి ప్రయత్నించారు, వాళ్ళ వల్లే మీ నాన్న మనని నీళ్లలో దోయించాడు. ఇప్పుడు వాళ్ళు మనతో ఎట్లా ఉంటారో. కళ్యాణ్ అంది, ఎట్టాగైనా ఉండని, వాళ్ళు ఉండాల్సిందే, వాళ్ళు రావాల్సిందే. మన రాజ్యంలో మనం ఉంటాం, మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా అని బాగా బతిమలాడితే సరే ఏం చేశాడు, సరే వివాహం కుదుర్చుకొని అన్ని ముహూర్తాలు పెట్టాక కొంతమంది వార్తాహరులను ఇచ్చి రాజుగారి దగ్గరికి పంపించాడు మగధ దేశానికి. ఎప్పుడైతే ఈ మగధ దేశానికి ఇది వెళ్ళిందో, ఆయన ఈ రాజ్యం పేరు ఎప్పుడు చూడలేదు, ఇక్కడ ఒక రాజ్యం ఉందని కూడా మాకు తెలియదు అంటే వార్తాహరులు చెప్పారు, కాదండి 100 ఏళ్ల నుంచి మా నగరం మరుగున పడింది, 5 సంవత్సరాల క్రితమే ఇది బయటకు వచ్చింది, మా రాజుగారి వల్లే. ఇప్పుడు మా రాజుగారు పెళ్లి చేసుకుంటున్నారు, మీకు కూడా వివాహ పత్రిక ఇచ్చినామని వచ్చాము, మీరంతా సకుటుంబ సపరివార సమేతంగా రావాలని అందరినీ పిలిచారు. రాజుగారు తన 3 పెద్ద కూతుళ్ళు, 3 అల్లుళ్ళు, మనవళ్ళు, రాణిగారితో సహా పెళ్లికి తరలిళ్ళారు. ఈ పెళ్లిలో ముందు రోజు సాయంత్రం విందు, అప్పటికి చేరారు. మిత్రుడిని ఎవ్వరూ గుర్తుపట్ల. నల్లగా ఎత్తుగా ఉన్నాడు, వాళ్ళ పెద్దనే కంటే గుప్పెడు పొడుగున్నాడు. గుర్తుపట్ల. వాళ్ళు చూసిన పిల్లాడు ఎంత వాడికి అసలు వాళ్ళకి బాగా గుర్తున్నది 7 ఏళ్ల వాడు. 12 ఏళ్ల వయసు వచ్చాక పెద్దన్నయ్య ఒకరోజు చూశాడు, చిన్నన్నయ్య ఒకసారి చూశాడు. ఒకసారి వాళ్ళు చూసింది. ఆ పిల్లాడు ఇంత పొడుగవుతాడని, మొహం ఇంత తేట పడుతుందని, వాడికి ఇంత జుట్టు వస్తుందని వాళ్ళకి ఏం ఊహించారు వాళ్ళు. ప్రాంతం మారింది, పిల్లవాడి రంగు కూడా అంత పిచ్చి నలుపు తగ్గి కొంచెం రంగు తక్కువగా ఉన్నాడు, అంత ఎక్కువ నల్లగా లేడు. కళ్యాణి కూడా ఎంతో అందంగా తయారైంది, వాళ్ళ అక్కయ్యల కంటే ఈ పిల్లే అందంగా ఉంది. వాళ్ళు కూడా ఈ 12 ఏళ్ల పిల్ల 18 ఏళ్ల పిల్ల అయ్యాక వాళ్ళు గుర్తుపట్ల. వాళ్ళ అమ్మ అక్కయ్యల్ని అమ్మని కావలించుకోవాలని ఎంత అనిపించినా ఆ పని చేయలే అమ్మాయి. భోజనాల దగ్గర ఈ మన యువరాజు మిత్రుడు రాజుగారిని, మగధ రాజుగారిని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మీ పరివారం అంతా వచ్చారా, అందరూ బాగున్నారంటే పరివారం అంతా వచ్చాడు, మీకు ఎంతమంది పిల్లలండి అని అడిగాడు. అడిగేసరికి 3 అమ్మాయిలు, 3 అల్లుళ్ళు, ఇదిగోండి మనవాళ్ళు 10 మంది అని చూపించాడు. మీకు 4 ఆడపిల్లలని విన్నానే నేను అన్నాడు. అవునండి, ఇంకో పిల్ల ఉండేది,
పొరపాటున ఏట్లో పడిపోయింది పిల్ల అన్నాడు. అలా ఎలా అయిపోయింది అని అడిగాడు. రాజుగారు అమ్మాయి ఏట్లో ఎట్లా పడిపోతుందండి అని అడిగాడు మిత్రుడు. అడిగేసరికల్లా అదో దుస్సంఘటన, దాని గురించి మాట్లాడటం ఇష్టం లేదు అని ఆయన దుఃఖపడ్డాడు. అదేమిటో వివరంగా చెప్పండి అని కళ్యాణ్ అడిగింది. కాబోయే రాణి పెళ్లి కూతురు అడిగితే ఏం కాదంటాం. అప్పుడు ఆయన చెప్పాడు, సింహాల మధ్య మా చిన్నమ్మాయికి ఒక కుర్రాడు దొరికాడు. కుర్రవాడిని తన గదిలోనే ఉంచి 5 ఏళ్ళు పోషించింది. తర్వాత వాడిని కాసా వాళ్ళకి అప్పచెప్పాం. జరిగిన స్టోరీ అంతా చెప్పాడు. అప్పచెప్తే ఒకనాడు ఆ కుర్రాడితో కలిసి పక్కపక్కన పడుకుని కనపడింది. వాడు రాజద్రోహం చేశాడు. నేను వాడిని పోషించాను, నా పిల్లవాడిని పోషించింది. మరి నేనేమో వాడికి గుర్రాల విద్య నేర్పించి ఉద్యోగం వేయించాను. అసలు ఆటవికలను చేర్చుకోము మేము, కానీ ఒక ఆటవికను చేర్చుకున్నాను. నేను చేస్తే వాడు నా కూతురికి ఏదో మందు పెట్టాడు. మా అమ్మాయి వాడి పక్కన పడుకుని నాకు కనపడింది. మా అమ్మాయి కూడా రాజద్రోహం చేసినట్టే. నాకు ఆటవికులు అంటే ఇష్టం ఉండదు. అసలు నేను వాడిని గదిలో పెట్టుకున్నందుకే నేను కేకలిస్తే వాడి పక్కన పడుకుని పైగా వాహాటగ్గా అందరి ముందు ఈ ద్రోహానికి పాల్పడ్డారని నేను ఈ పని చేశాను. అంటే ఎప్పుడైనా బాధ కలిగిందా మీకు అని అడిగాడు. చాలా పశ్చాత్తాపడ్డాను. మర్నాడు అంతా వెతికాము. మర్నాడు పొద్దునే నాకు చాలా బాధ వచ్చేసింది పిల్ల కనపడకపోయేసరికి. సైనికులను పంపించాం. మరి వాగు ఆ పొడుగుతా వెతికించాము. ఆ వాగులో ఆ నీళ్ళలో పడిపోయారో, ఆ చెక్క ఎక్కడైనా పగిలిపోయిందో, పిల్లలు ఏమైపోయారో తెలియలేదు. ఆ దుఃఖం ఇప్పటిదాకా తెలియలేదు ఆ దుస్సంఘటన తలుచుకుంటే. అంటే రాజు అన్నాడు, మిత్రుడు అన్నాడు, వాళ్ళు మీకు ద్రోహం చేయలేదేమో, ఎవరైనా వాళ్ళకి మత్తుమందు పెట్టారేమో, వాళ్ళు ఏం ద్రోహాలు అవి చేసుండరు, ఏ మత్తులోనో పడుకుని ఉంటుంటారు అన్నాడు. అనేసరికల్లా మీరు అట్లా ఎట్లా చెప్పగలుగుతారు, మీకెలా తెలుసు అన్నాడు రాజుగారు. అనేసరికల్లా ఎందుకు తెలియదండి, ఆ రోజున ఏట్లో నా తోయించిన చెంచుకుర్రాన్ని నేనే, మీరు నన్ను గుర్తుపట్టలేదు, నేను పెద్దవాడిని అయిపోయేసరికి. అనేసరికల్లా ఈ అమ్మాయింది, నేను నీ కూతుర్ని, నువ్వు కూడా నన్ను గుర్తుపట్టలేదు, నన్ను కూడా నువ్వు గుర్తుపట్టలేదు, ఆహారంలో ఏదో కలిసి మేము పడుకున్నాం అంతే, మేమేమి రాజద్రోహానికి తండ్రి ద్రోహానికి పాల్పడలేదు అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఏమైంది, ఈ ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దవాడు అంత అబద్ధం, మా తమ్ముడు ఎప్పుడో చచ్చిపోయాడని లేచేసాడు. అయ్యా, ఇప్పుడు ఆ చెంచుకుర్రాడు వీళ్ళ తమ్ముడని బయటకు వచ్చేసింది కదా. ఆయనేమో రాజు చెంచుకుర్రాడని చెప్తున్నాడు, మా తమ్ముడు ఎప్పుడో చనిపోయాడు అనగానే కుర్రాడు మిత్రుడు అన్నాడు, నేను మీ తమ్ముడిని చెప్పలేదు, నువ్వే బయట పెట్టుకున్నావు, నన్ను అందుకని అడవిలో వదిలేద్దామనుకున్నారు, సింహాలకు ఆహారంగా వేశారు, విషం పెట్టి చంపాలనుకుని విషం పెట్టకుండా మత్తుమందు పెట్టేవు, నీళ్లలో దోయించారు, అయినా కూడా నేను నీ తమ్ముడిని ఎక్కడా చెప్పలేదు, అక్కడా చెప్పలా ఇక్కడా చెప్పలా, నువ్వే చెప్పుకున్నావు బయట పెట్టుకున్నావు, మీరు చెంచులని మీరు బయట పెట్టేసుకున్నారు అన్నాడు. అనగానే ఈ ముగ్గురు యువరాణులు లేచారు. అదేంటి మీరు చెంచులా అని అనగానే రాజకుమారులు ముగ్గురు, అల్లుళ్ళు ముగ్గురు కత్తులు పుచ్చుకుని ఈ అబ్బాయి మీదకి వచ్చారు. వచ్చేసరికి వీడి దగ్గర ఆ ముసలమ్మ మెడ నరికిన కత్తి మొదట్లో బరువు అంది, ఇప్పుడు అది రొంటిని పెట్టుకుని తిరుగుతున్నాడు అబ్బాయి. కత్తి తీసాడు రయ్యమని, తీసి ముగ్గురు అన్నదమ్ముల అన్నయ్యల కత్తులు తోసేశాడు ఒక దెబ్బకి. యువరాణులు ముగ్గురు లేచి నిలబడ్డారు. ఇంత ద్రోహం చేస్తారా అని అనేసరికల్లా అమ్మాయింది కళ్యాణి, అంత ద్రోహం చేసినా మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, ఆ రహస్యం బయటపడకూడదనే ఈ మిత్రుడిని చంపాలనుకున్నారు వాళ్ళు అనేసరికి పెద్దన్నయ్య వలవల ఏడ్చాడు, తమ్ముడిని కావలించుకుని. బతికే ఉన్నందుకు సంతోషంగా ఉంది, తమ బతుకు బయటపడుతోందని బాధగా ఉంది అనేసరికల్లా యువరాణులు క్షమిస్తే ఇక రాజు ఏమండు. ఇతను అన్నాడు, మీరు మోసం చేశారు వీళ్ళని, ఇన్ని సంవత్సరాల నుంచి మోసం చేశారు, మీరు నన్ను చంపాలని చూసినా నాకేం మీ మీద కోపం లేదు, మీ జీవితం కోసం మీరు చేశారు, వాళ్ళని క్షమించమని అడగండి కనీసం అని చెప్పాడు. ముగ్గురు అల్లుళ్ళు ముగ్గురు యువరాణుల దగ్గర పదే క్షమాపణలు చెప్పుకున్నారు. వాళ్ళు కూడా ముందు ఒళ్ళు మండిపోయింది, చెంచులా మమ్మల్ని పెళ్లి చేసుకున్నది అని. కానీ తర్వాత అనిపించింది వీళ్ళ వల్ల తమ చెల్లెలు కూడా చంపబడింది. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి పిల్ల చచ్చిపోయింది అనుకుంటున్నారు, ఇప్పుడు కనపడింది. వాళ్ళకి తమ తమ్ముడు పట్ల ఏమిటి కోపం ఏం లేదు, వాళ్ళకు కూడా బయటపడుతుందేమోనన్న భయంతో ఇంత పని చేశారు. కానీ వాళ్ళ వల్ల వాళ్ళ తమ్ముడిని వాళ్ళు చంపుకున్నదే కాకుండా చెల్లెల్ని కూడా చంపాలని చూశారని మండిపోయింది. కానీ చెల్లెలు చెప్పింది మాకేం కోపం లేదు, మాకు ఈ రాజ్యం వచ్చింది, వాళ్ళు అలా చేయకపోయింటే ఈ రాజ్యానికి విముక్తి ఉండేది కాదు, మాకు రాజ్యం దొరికేది కాదు, మాకేం కోపం లేదని చెప్పేశారు వీళ్ళు.
ఓకే. సరే ముగ్గురు యువరాణులు ఇంతమంది పిల్లల్ని కన్నాం వీళ్ళతోటి అని చెప్పి వాళ్ళు కూడా సర్దుకూరుకున్నారు. మర్నాడు పొద్దున ఈ మిత్రుడు వాళ్ళ అమ్మ నాన్న కోసం కూడా మనుషుల్ని పంపించాడు. వాళ్ళు కూడా వచ్చాక చక్కగా వివాహం చేసుకుని తల్లిదండ్రిని తనతోటే ఉంచుకున్నాడు. అన్నదమ్ములకు మాత్రం వాళ్ళని ఇవ్వాల. మీ ముఖాలతోటి మీరు హాయిగా రాజ్యాలు చేసుకోండి, మేము మా దాంతోటి ఉంటామని చెప్పేసి అమ్మా నాన్నని తన దగ్గరే ఉంచుకుని చక్కగా రాజ్యం చేసుకున్నారు. కరకంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.